హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతవరకు ఏలూరు ఇంద్రప్రస్థలో జరిగిన వినాయక చవితి సంబరాలు చూసాం కదా. ఇప్పుడు ఏలూరులో చిన్నపిల్లలందరూ కలిసి చందా వేసుకుని అందరూ సంతోషంగా వినాయక చవితి సంబరాలు జరుపుకున్నారనమాట. ఏదేమైనా కానీ వినాయక చవితి అనేటప్పటికీ చిన్నపిల్లలు ఒక 2 నెలల ముందు నుంచే అందరూ కలిసి చందా వేసుకొని ఎన్నో ప్లానింగ్స్ చేసుకొని చాలా బాగా ఒక వినాయకుడిని పెట్టుకొని ఇంత అందంగా పూజలు జరిపించడం ఎంతో సంతోషంగా అనిపించింది. అయితే 5 రోజుల పాటు మన వినాయకునికి అంగరంగ వైభవంగా ప్రతిరోజు పూజలు జరిపించడం జరిగింది. ఆ తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ అన్నప్రసాదం అందరూ చాలా సంతోషంగా స్వీకరించడం జరిగింది. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా చాలామంది చాలా రకాల ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఏలూరులో చిన్నపిల్లలు పెట్టుకున్న ఈ వినాయకుని వద్ద ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? మన చిన్నప్పుడు తెరబొమ్మలు వేసేవారు కదా, అలాగా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత రాత్రికి తెరబొమ్మలో ఒక సినిమా వేశారనమాట. మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఎంత బాగా అనిపించిందో. ఆరు బయట అందరూ కలిసి సినిమా చూడటం చాలా బాగా అనిపించింది. 5 రోజుల పాటు పూజలు అందుకున్న మన వినాయకుడిని నిమజ్జనం మొదలైంది. నిమజ్జనం మొదలైంది అంటే ఇంకా ఆటపాటలు, కేరింతలు, బాణాసంచా అన్నీ మొదలయ్యి ఎంతో హ్యాపీగా సంతోషంగా మన వినాయకుడిని సాగనింపడం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ వీధులన్నీ మారుమ్రోగడం జరిగింది. మన ఏలూరులో చిన్నపిల్లలతో పాటు సంతోషంగా పూజలు అందుకున్న మన వినాయకుని పూజా విధానం మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.